నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈరోజు ఒక ఉత్సాహకరమైనటువంటి విషయం కొన్ని పార్టీలకు, అలాగే నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి కూడా మరికొన్ని పార్టీలకు, నాయకులకు. ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు. బేసిక్ క్వశ్చన్ వేసుకుందాం మనం. ఏదైనా ఒక వార్త ఇస్తే, ఒక సమాచారం ఇస్తే ప్రజలకు అది ఉపయోగం అయితే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వీ కెన్ డూ ఇట్, వీ కెన్ గివ్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్, ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి, అలాగే అందులో ఉన్నటువంటి ఒక సమర్థత లేక విశ్వసనీయత, ఇవన్నీ ప్రశ్నార్థకమే. ఎవరో ఒకరిని నిందించే పద్ధతి కాదు కానీ, బట్ బేసిక్గా నేను మొదటిగానే అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి కోసం ఈ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటిస్తున్నారు? ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు న్యాయ నిర్ణేతలు ఎవరు? ఓటర్స్ కదా. అలాగే ఓటర్స్ తీర్పు సుప్రీంకోర్టు కంటే కూడా అద్భుతమైనటువంటి, గౌరవనీయమైనటువంటి తీర్పు. దెర్ ఇస్ నో అప్పీల్ ఆన్ దట్. అట్ ద సేమ్ టైం మరి 2 రోజుల్లో ఫలితాలు రాబోతున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్తో జరుగుతున్నటువంటి ఈ హడావిడి వల్ల ఎవరికి ప్రయోజనం? ఆందోళన పెంచట్లేదా? అలాగే అసహనాన్ని పెంచే పరిస్థితి లేదా? అలాగే లేనిపోని అనుమానాలు పెంచే పరిస్థితి కూడా ఉంది కదా. మరి పోనీ మనం ఇస్తున్నటువంటి ఈ తీర్పులు అవ్వచ్చు, అలాగే ఎగ్జిట్ పోల్స్లో మన అభిప్రాయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు పండితులు ముహూర్తాలు పెడుతుంటారు, అలాగే కొన్ని విషయాలను కూడా తెలియజేస్తుంటారు. అందులో భాగంగా మరి ఈ పండితులు చెప్పినటువంటి జోస్యానికి శాస్త్రీయత ఉందా? ఉండదు, ఉండబోదు. బికాజ్ అది లాజికల్ కాదు కాబట్టి. మరి ఎందుకని దాన్ని నమ్మాలి? మానవ బలహీనత మీద ఉన్నటువంటి కొన్ని అవకాశాలను వ్యాపార ధోరణితోటి సొంతం చేసుకునేటటువంటి మార్గాలు వెతికే పరిస్థితుల్లోనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అన్నది నిర్వివాదాంశం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. మరొక విషయం, ప్రజల తీర్పును మించి మనము 2 రోజులు ముందు 3 రోజుల ముందే వీళ్ళు గెలవబోతున్నారు, వాళ్ళు ఓడిపోబోతున్నారు అన్నటువంటి ఒక తీర్పు ఇవ్వడంలోనో లేదా వ్యాఖ్య చేయటంలోనూ ఉన్నటువంటి అర్థం ఏంటి? ఎందుకు ఇవి? దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నా. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి అని ప్రశ్నిస్తున్నా. ఇలా ఇవ్వకపోతే ప్రజలు ఏదైనా కోల్పోతారా? ఏదైనా ప్రమాదమా? ఏదైనా నష్టమా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ప్రజలే ఆలోచించాలి. అనేక మంది సర్వేలంటూ ముందుకొస్తుంటారు. బట్ జరుగుతున్నది ఏమిటో తెలుసా? ఏ పార్టీకి కొమ్ము కాసేటటువంటి పరిస్థితులు ఇవాళ మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయో అలాగే సర్వే సంస్థలు కూడా వాటి వ్యాపారం కోసం, అలాగే వాళ్ళ ప్రాచుర్యం కోసం, అలాగే నాయకులను సాటిస్ఫై చేయటం కోసం, అలాగే ఆయా పార్టీలను కాసేపైన ఒక మత్తులో ముంచటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎగ్జిట్ పోల్స్ జరుగుతున్నటువంటి తీరు, జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు ఈ అర్థమే వస్తుంది, ఈ భావనే కలుగుతుంది. కానీ ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. బట్ ఆ ఆసక్తి ఎప్పుడైనా హద్దు మీరకూడదు. ఆందోళన వేరు, ఆసక్తి వేరు. ఈ రెండిటికి తేడా తెలియనప్పుడు ఖచ్చితంగా అది వ్యాపారం అవుతుంది. ఇటీవల ఐపీఎల్లో మనం మ్యాచెస్ చూస్తున్నప్పుడు లాస్ట్ బాల్ ధోని 6 కొట్టబోతున్నాడు అని బెట్టింగ్ అవుతుంది. కాదు వికెట్ పడబోతోంది అని మరొకరు చెప్తారు. ఈ ఇద్దరికి ఏమీ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉండవు. మరెందుకు చెప్తారు? ఇక్కడ డబ్బుతో కూడినటువంటి ఒక వ్యాపారం ఉంది కాబట్టి. అలాగే ఇవాళ సర్వే సంస్థలు, అలాగే మీడియా సంస్థలు కొన్ని ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి యథార్థం ఏంటి, వాస్తవం ఏంటి అని ప్రశ్నించుకుంటే రేపు తీర్పు వచ్చాక, ఆ ఎన్నికల ఫలితాలు చూశాక మనం కంపేర్ చేసిన తర్వాత ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను మనం అరికట్టట్లా, అది తప్పని భావించట్లా. బట్ దీనివల్ల వస్తున్న ఉపయోగం ఏంటి అని మాత్రమే ఆలోచించమంటున్నా. 2-3 రోజులు ఆగలేమా? అలాగే
ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఓటర్ అనేవాడు దేవుడితో సమానం. వాళ్ళిచ్చే తీర్పు కంటే మనకి సంబంధించినటువంటి ఊహాత్మకమైనటువంటి విషయాల్లో మీడియా వాళ్ళు అతి ఉత్సాహం చూయిస్తే వచ్చేదేంటి? ఎస్, డబ్బు వస్తుంది, చిల్లర వస్తుంది అన్నటువంటి వ్యవహారం కూడా ఇందులో ఉంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. మై ప్రైమ్ క్వశ్చన్ ఇస్ దట్ ప్రజలకు ఉపయోగం ఏంటి అని అడుగుతున్నా. అయినా సరే మీకోసం కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి వాటిల్ని ప్రకటిస్తున్నా, చూయిస్తున్నా, వాటి మీద పెద్ద చర్చ పెట్టబోటల్లా. కారణం నేను ముందే చెప్పా, కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు. అలాగే ఇవాళ ఒక ప్రయత్నం కూడా జరిగింది ఒక ప్రదేశంలో. కొంతమంది పండితులను పిలిచారు, జ్యోతిష్యులను. 8 మంది కూర్చుంటే 4 ఒక పార్టీకి అన్నారు, మరొక 4 మరొక పార్టీకి గెలుపన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. మరి దీన్ని ఎలా తీసుకుందాం? అసలు ఈ పండితులకు ఏమైనా సంబంధం ఉందా? జాతక చక్రం మీద ఎవరు గెలుస్తారు అని చెప్పేది ప్రజలకు అవసరమా? మూఢనమ్మకాలు వద్దంటాం, అరుదైన సమాజం అంటాం, కానీ చేసే కార్యక్రమాలు మాత్రం ఇలాంటి బలహీనమైనటువంటి, అలాగే అనవసరమైనటువంటి ప్రయత్నాలు. దీన్ని కదా ఆపాల్సింది, దీన్ని కదా ప్రజలు గుర్తించాల్సింది. పెళ్లి ముహూర్తం పెడితే అద్భుతమైనటువంటి సంసారం చాలా సజావుగా జరుగుతుంది అని పెడతారు. కానీ మరి ఈ ముహూర్తం పెట్టినప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడిపోయిన సందర్భాలు లేవా? సో దాంట్లో శాస్త్రీయత లేదంటున్నా. ఒకే ఒకటి, 2 రెళ్ళు 4, మీకైనా నాకైనా ఈ భూమి మీద ఏ మనిషికైనా ఇదే ఈక్వేషన్. బట్ ఇవాళ ఎన్నికల సందర్భంగా కొంత వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి ఈ సర్వేలను ప్రజలు ఆసక్తిగా చూసేటటువంటి బలహీన పరిస్థితి వాళ్ళ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రసారాలు పెరిగిపోతున్నాయి. మొత్తం మీద ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో ఎవరెవరు ఎలాంటి రిపోర్ట్స్ ఇస్తున్నారు అన్న దాని మీద మనం మాట్లాడదాం. మాట్లాడే ఈ సందర్భంలో 3 గెస్టులు మనతో ఉన్నారు. నరా విజయ్ సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే నేతి మహేష్ గారు ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు, డాక్టర్ సంగాని మల్లేశం రాజకీయ విశ్లేషకులు. ఈ 3 మనకు అందుబాటులో ఉన్నారు. మీ 3కి స్వాగతం పలుకుతూ నా బేసిక్ పాయింట్ ఒకటే, విజయ్ గారు మీతో ప్రారంభిస్తా. ఏదైనా మనం ఒక సమాచారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగం ఉండాలి అన్నది జర్నలిస్ట్గా నాకున్నటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం. మనం ఇస్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజలకు ఉపయోగమా అన్నటువంటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. విజయ్ గారు, డూ అగ్రీ విత్ దట్? కరెక్ట్ అండి. సమాచారం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అంశం అయితే కాదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలకు, మీడియాలో ఉన్నటువంటి కొంచెం ఉత్సాహంగా ఉన్నటువంటి కొంతమందికి ముందే తినబోతు రుచి అన్నట్టు కొంచెం ముందు టేస్ట్ చూసే విధంగా దానికి సంబంధించినటువంటి అంశం మీద ఒక ఉత్సుకతతోటి ఉన్నటువంటి అంశం కిందనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్కు అదేవిధంగా వ్యూస్, కొన్ని ఛానల్స్కు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి మాత్రము ఉపయోగపడుతుంది. బిజినెస్ ఇది కూడా ఒక వ్యాపారాత్మకమైనటువంటి అంశం కింద మారిపోయింది. ఈరోజు ఎలక్షన్స్ అయిపోగానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, దానికి సంబంధించిన యాడ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్కి వస్తున్నటువంటి రేటింగ్స్ బట్టి యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ కూడా ముందే ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ మొత్తం ముందు పోయి ఈరోజు మాది ఇట్లా ఉంటుంది, ఈ రేటింగ్ ఇట్లా వస్తుంది, దీన్ని యాడ్స్ కావాల్సినవి తీసుకుంటాము అనేది. ఇక మిగతా కొంతమందికి బయట చర్చలు ఒక 2 రోజులు టైంపాస్ కోసం, రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇది ఒక టైంపాస్. అయితే కొన్ని నిజం కావాలంటే ఇన్ని దాంట్లో కొన్ని నిజమైతాయి, కొన్ని అబద్ధాలు అయితే. నిజమైన వాళ్ళు మేము సర్వే కరెక్ట్ చేసినామని చెప్పుకుంటుంటారు. ఇవన్నీ అసలు ఎగ్జిట్ పోల్ చేసే అంత శక్తి సామర్థ్యాలు ఈ భారతదేశంలో ఎన్ని సంస్థలకు అంత కెపాసిటీ ఉంది? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని సంస్థలకు ఆ కెపాసిటీ ఉంది? మీరు ప్రతి ఓటు వేసినటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి బూత్లో మినిమం ఇంత శాంపిల్ అయినా, ఏ శాంపిల్ అయినా మీరు ఒక టీముని పంపించి లోపల దేనికి వేశారో సీక్రెట్గా, బయట కూడా అంతే సీక్రెట్గా ఓటేయండి అని ముందు అడగాలి. దానికి ఆ ఓటర్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ ఓటు వేస్తే అది నిజమైనటువంటి ఎగ్జిట్ పోల్ అవుతుంది.
మీరు అట్లా ఎంత శాంపిల్స్ తీసుకుంటున్నారు? అంత శాంపిల్ తీసుకునే శక్తి సామర్థ్యాలు, అంత పెద్ద సంస్థలు, అంత నెట్వర్క్ ఉన్నటువంటి వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలేవి? పోనీ ఉన్నదనుకుందాం, నిజంగా అలానే మీరు చెప్పినట్టుగా ఒక శాంపిల్ సర్వే నిర్వహించారు అనుకుందాం. బట్ మనం కొంత వాస్తవికత దృష్టితోటి ఆలోచిస్తే ఓట్లు ఎలా పడ్డాయి? ఈ సర్వేలు చేసేవాళ్ళు ఈ పార్టీ 2000 ఇచ్చింది, ఈ పార్టీ 3000 ఇచ్చిందని ఎందుకు చెప్పట్లా? సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు సార్. సర్వే వేరు, ఎగ్జిట్ పోల్ వేరు. ఎగ్జిట్ పోల్ అంటే ఈ పద్ధతిలో చేయాలి, అది ముందు ఒప్పుకోవాలి. ఓటరు సరే 2000 ఇచ్చాడు, ఇచ్చారు అనేది సమాజంలో నడుస్తున్న పొలిటికల్ పార్టీలు అదొక విభాగం. అది వై ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడే జరిగినటువంటి ఒక సర్వే ప్రెస్ మీట్ చూసినప్పుడు ఈ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాల వల్ల అని చెప్తున్నప్పుడు ఈ పార్టీ పంచినటువంటి డబ్బు వల్ల అన్నది అది రెండోది చెప్పాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఈ పార్టీ ఈ సిద్ధాంతం మూలాన గెలుస్తుందని చెప్పిన వాళ్ళు ఈ పార్టీ 3000 పంచబట్టి ఈ నియోజకవర్గంలో గెలుస్తున్నారు అని ఎందుకు చెప్పరు అన్నది నా ప్రశ్న. చెప్పరు, ఎందుకంటే అది సంస్థ, వాళ్ళు ఒక సంస్థగా పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు వేశారని పబ్లిక్ని వీళ్ళు బ్లేమ్ చేయలేరు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలిసిన్నా బహిరంగంగా చెప్పరు. ఎందుకంటే పబ్లిక్ డబ్బులు తీసుకున్నామని ఒక వ్యతిరేకత వాళ్ళ సంస్థకు వస్తుందని, పబ్లిక్లో ఉన్నటువంటి ఆ మాత్రం ఏదైనా క్రెడిబిలిటీ ఉన్న మొత్తం క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటిది. మేము కేవలం దీని మీదనే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే చేసాం అని చెప్పేది ఏంది? సర్వే వేరు. మళ్ళీ సర్వే చేసేటప్పుడు ఈ అన్ని అంశాలు వస్తాయి. పార్టీ సిద్ధాంతము, పార్టీకి ఉన్నటువంటి వర్గాలు, ఏ వర్గాలు సపోర్ట్ ఉన్నాయి, వారు తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, మీరు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏంటి అనేది. ఎగ్జిట్ పోల్స్లో అది అసలు అవి మెన్షనే కాదు. వాళ్ళు అవి చెప్తున్నారంటే ప్రీ పోల్ సర్వే కిందనే తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఏంటంటే మేజర్గా ఓటు శాంపిల్ సర్వేనే కీలకం. ఎగ్జిట్ పోల్ది ఇన్ని బూతులలో ఇంతమంది, మళ్ళీ అది కూడా వయసు వారీగా, యంగుది, అదేవిధంగా మహిళలది, పురుషులది, వృద్ధులది, ఉద్యోగులది, ఇంతమందికి తీసుకొని చేసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు పోలింగ్ బూత్లో దేనికి ఓటేశారో బయట కూడా సీక్రెట్గా దానికే వేసి తీసుకున్నటువంటి పోల్స్ ఎగ్జిట్ పోల్స్ కింద తీసుకోవాలి. అట్లా ఇక్కడ మన దగ్గర చేసినటువంటి సంస్థలు అయితే లేవు, ఇంతవరకు లేవు. చెప్తున్నటువంటి జస్ట్ మన ఈ 2 రోజులు ఏంటంటే మీడియా ఎట్లా సంస్థలకు సంబంధించి 2 రోజులకు సంబంధించినటువంటి ఒక స్పైసీ నడవాలి, ఒక చర్చ నడవాలి, పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవాలి, మార్కెటింగ్. అందులో భాగంగా ఇది ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ప్లస్ బెట్టింగ్ వాళ్ళకు, బెట్టింగ్ వాళ్ళు వీటిని పట్టుకొని కొంచెం బెట్టింగ్ చేసుకునే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉపయోగం, తర్వాత ఆ బెట్టింగ్లలో వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకైంది వాళ్ళకు పాజిటివ్గా వచ్చినటువంటి వాళ్ళేమో ఒక రకంగా తృప్తి పడటానికి, అది కూడా 2 రోజులే, 48 hours 50 అంతకంటే ఎక్కువ సమయం లేదు. 2 రోజులు కొంచెం ఆత్మతృప్తి కోసం మనసు కుదుటపరచుకోవడానికి ఉపయోగపడేటువంటి కొందరు ఈ 2 రోజుల పాటు బాధపడటానికి కావాల్సినటువంటి అంశం కిందనే చూడాలి తప్ప ఇది. ఎందుకంటే గతంలో కొంచెం విశ్వసనీయత ఉండే, ఇప్పుడు చాలా సంస్థలు వచ్చి ఇవన్నీ అయిన తర్వాత ఏ సంస్థ మీద విశ్వసనీయత పూర్తి స్థాయిలో కనపడటం లేదు. ఈ విశ్వసనీయత కోల్పోతున్నటువంటి సంస్థలే ఎక్కువ. ఇక నెక్స్ట్ టైం నుంచి వీటిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు భవిష్యత్తులో. కాకపోతే కొంచెం ఉపశమనం, ఇది అన్ని 10 సంస్థలు ఇస్తాయి, ఈ 10 సంస్థల్లో ఏదో ఒక సంస్థది నిజం అవుతుంది రేపు రిజల్ట్లో. అప్పుడు వాళ్ళు అది చెప్పుకుంటారు, మేము అది చెప్పినప్పుడు బయట పబ్లిక్ కూడా పోయిన సంవత్సరం ఈ సర్వే చేసినట్టు ఈ సంస్థ చెప్పింది రైటు అని మరి కొంచెం విశ్వాసం ఆ సంస్థ మీద పెంచుకోవడం. నాకెందుకు కొన్ని సర్వేలు చూసినప్పుడు మన చిన్నప్పుడు ఆకాశవాణి, దూరదర్శన కేంద్రం అని చెప్పేసి వాతావరణ వివరాలు చెప్పేవాళ్ళు. పడితే చిరుజల్లులు, లేకపోతే పెను తుఫాను, ఇలాంటి సమాచారం కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే కొన్ని